కడప జిల్లా పులివెందుల నుంచి 19 కిలోమీటర్ల దూరంలో నల్లచెరువుపల్లెలో ఉన్న భైరవేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఇది ఒక పురాతన 12వ శతాబ్దపు శివాలయం. శివుని రూపమైన భైరవేశ్వరుడు రాక్షసుడైన భస్మాసురుడిని అడ్డుకోవడానికి ఇక్కడ అవతరించాడనే పురాతన గాథలో ఇది ప్రసిద్ధి చెందింది. మూవీస్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. భైరవేశ్వర లింగం ఇప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. హిస్టరీ ప్రకారం తన సోదరి ఈ పెరుగుదలను ఆపింది. ఆమె తర్వాత అక్క పప్పురమ్మగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆలయం కింద కొండ కింద దిగువన ఉంటుంది. కాకతీయ పాలకుడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ విగ్రహం లింగాకారంలో ఉంటుంది. దీనికి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు తరచుగా. రాక్షసుడైన భస్మాసురునికి ఒక వరం ప్రసాదించిన అనంతరం శివుడు భైరవేశ్వరుని రూపంలో మోహనగిరి అనే కొండపై అవతరించాడని నమ్ముతారు. విష్ణుమూర్తి మోహిని రూపంలో భస్మాసురునిపై మాయ చేసి ఆ ప్రదేశంలో తన వినాశానాన్ని తానే తెంచుకునేలా చేశాడు. ఇక్కడ పెళ్లి శుభకార్యాలు కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. పులివెందుల సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అదే